గీత తాతయ్య సెక్రటరీ కిరణ్ని ఇష్టపడుతుంది అత్తయ్య. కిరణ్ చదువుకున్నవాడు, మంచి ఫ్యామిలీ. నేనంతా ఎంక్వైరీ చేశాను. ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. అలాగేరా. ఈ మాత్రం పట్టించుకోవడానికి ఎవరు లేరనేరా నా బాధ. నువ్వు త్వరగా వచ్చేరా. పుట్టింటి తరపు నుంచి మాకెవరున్నారు చెప్పు. చందు, నేను రెడీ. నా మనవడు అమెరికా వెళ్తున్నాడు, త్వరలో తిరిగి వచ్చేస్తాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని దీవించండి. నీ వల్లే మీ నానమ్మ మళ్ళీ మామూలు మనిషి అయిందిరా. శ్రీరామనవమికి ఇంకా 4 రోజులే ఉంది. ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి నానమ్మ కల నెరవేర్చు. సంధ్య నా భార్య కాదు తాతయ్య. నాకు అసలు పెళ్ళే అవ్వలేదు. నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య. రిలేషన్షిప్ అంటే పెయిన్ అని, మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య. నేనెప్పుడూ ఇలా అబద్ధాలు చెప్పి బతకలేదు తాతయ్య. అలాంటిది మీలాంటి మంచి వాళ్ళకి అబద్ధాలు చెప్తుంటే గుండె కోసుకుపోతున్నంత బాధగా ఉంది. ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా మీద నాకే. రిలేషన్షిప్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చూసి దూరం జరిగితే దాంతోపాటు వచ్చే పెద్ద సంతోషం కూడా దూరం అవుతుందని నాకు తెలియదు తాతయ్య. అనుకున్నది సాధించినప్పుడు భుజం తట్టేవాళ్ళు, అనుకోని కష్టం వచ్చినప్పుడు చేయందించేవాళ్ళు ఉంటేనే జీవితం అని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తాతయ్య. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీలైతే క్షమించండి తాతయ్య. నేను వచ్చి డ్రాప్ చేయనా? పర్లేదు, మీరు వెళ్ళే డిఫరెంట్ రూట్ గా. ఇట్స్ ఓకే. బై చందు. Forgot. So sorry. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం.
మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చాలా మంది ఆఫీస్కి రావట్లేదు సార్. వేరే దగ్గర జాబ్ ఎదుక్కుంటున్నారు. కేదార్నాథ్, ఐఎమ్ సారీ కేదార్నాథ్. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుంచుకోపోవడం నాదే తప్పు. నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయావు. నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్. పర్టికులర్గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దంటావు. పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు. వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు ఏమైందిరా నీకు? ఏదైనా దూరం అవుతుంటే గాని దాని వాల్యూ తెలియడం లేదురా. తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది. తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది. ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారా. దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా. పర్లేదులేరా, ఇంకా 10 days టైం ఉంది కదా. ఇంతకీ నీ సంధ్యను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్గా ఉందిరా. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్. ఎక్స్క్యూజ్ మీ, అది ఎలా కన్వే చేయాలో ఏంట్రా ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, వదిలేసి. ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయం వేసిందా? భయం అనేది మనకంటే బలవంతులను చూస్తే వస్తుంది, నిన్ను చూసి కాదు. రేయ్, ఆ బలుపే కాస్త తగ్గించుకో, లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు. నీ ఫ్రెండ్ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయొచ్చు, అక్కడ ఈజీ అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మరుగుతాయి. అన్నిటికీ ఆన్సర్ చెప్తావా ఏంటి? పద. నువ్వు టోటల్గా మారిపోయావురా. ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని, ఇప్పుడు నువ్వు. హలో. ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి 15 గంటలైంది. ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా, అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా? ఐఎమ్ సారీ, ఐ థాట్ యు మస్ట్ బి వెరీ బిజీ. రెఫ్రీనా? వై? లంచ్ కి కలుద్దామా? వై నాట్? ఏమన్నా పనుందా నాతో? పనుంటే తప్ప కలవరా నన్ను? అరే, ఐఎమ్ డామ్ ష్యూర్ షీఈస్ గోయింగ్ టు ప్రపోజ్ యూ టుమారో. ఏయ్, నథింగ్ లైక్ దట్. ప్రేమ అంటే నమ్మకం లేని నువ్వే లవ్ లో పడితే తనెందుకు పడదు? Oh baby, I'm in love. Oh girl, I'm shining like a star above. Right now I'm feeling like you're making me crazy 'cause I've fallen in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you would ever know. I can never ever let you go. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా? నీ కన్నుల మోస్తున్నా, నీ కలలే కంటున్నా, నీ ప్రేమకు నేనెక బానిసనవుతున్నా. నువ్వు దొరికిన పరమని తెలిసే నిన్ను వదలక తిరిగను మనసే. తడబడి గద పరుగులు తీసే ప్రతి అడుగున నిన్నిక చూసే. నేను నన్ను మనమని ముడి వేసే చెరుసెగమైపోయిన మనసే, చెరుసెగమైపోయిన మనసే, చెరుసెగమైపోయిన మనసే. Oh baby, I'm in love. Oh girl, I'm shining like a star above.
cause I've fallen in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you will ever know. I can never ever let you go. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా. జ్ఞాపకమే నీదిగా, నాడక రూపం ఉంటే అది నువ్వేగా. హే ప్రతి జన్మకు తోడుగా నేనై పరిచర్యలు చేయరా. ప్రతి క్షణం ఒక జన్మను చూస్తా నీ ఒడిలోన. నిన్ను నన్ను కలిపింది మధ్య దూరం, వేరే ఉన్నా మన ఇద్దరిదొక ప్రాణం, మన ఇద్దరిదొక ప్రాణం. Oh baby, I'm in love. Oh girl, I'm shining like a star above. Right now I'm feeling like you're making me crazy cause I've fallen in love. Baby, you're always mine. Forever together we will always shine. I love you more than you would ever know. I can never ever let you go. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా. నీ కన్నుల మస్తున్నా, నీ కలలే కంటున్నా, నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీడి గురించా? నా పేరు చెప్పి దీన్ని వాడేసావా? వీడికి అమ్మాయి అంటే ఆనందం, లవ్ అంటే ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్ అంటే అవసరం. వీడికి కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు, కానీ అదే 10 ఏళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి.